పార్టీలు అయినప్పుడు కూడా మన ఓట్లు వేస్తారు, మనం గెలిచాం, అయిపోయింది. ఇక నుంచి మనం చేయవలసింది, వాళ్ళు కోరుకునేది ఏంటి, డెవలప్మెంట్ ఎవరు చేస్తారో ఏ పార్టీలు ఉన్నా వాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే అదే ఆలోచిస్తాను. ఎవడైనా దాని మీద డబ్బు సంపాదించుకుంటే వాళ్ళ నా దగ్గర కూడా రాను, అందులో అనుమానం లేదు. మనం రాజకీయాల్లోకి వచ్చి సర్వీస్ కోసం వచ్చాం, సర్వీస్ చేయడం కోసం ఉండాలి తప్ప సెకండ్ థాట్కి వెళ్ళామంటే మీ రాజకీయ పత్రం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎక్కడా కూడా ప్రజల సొమ్ముని నిజంగా తీసుకున్నాం ఎవడో బాగుపడే చరిత్ర ఎక్కడా లేదు. మీరు కావాలంటే చూసుకోండి, ఒక అధికారులు గాని లేకపోతే రాజకీయ నాయకులు గాని అన్యాక్రాంతంగా సంపాదించిన డబ్బును నిలబెట్టిన మగోడి ప్రపంచంలో ఎవరు లేడు. నేను ఛాలెంజ్ చేస్తాను, కావాలంటే ఎన్ని లక్షల కోట్లు చేసినా ఆటి తిరిగి అనుభవించడానికి ఆ డబ్బు మాత్రం భగవంతుడు సహకరించడం గుర్తుపెట్టుకోండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు P4 లో చాలా మంది దత్తత చేసుకున్నారు, చాలా ఫ్యాక్టరీలకి బంగారు కుటుంబంలో దత్తత చేసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకు ఓట్లు వేశారు కాబట్టి మనం పనిచేసే తీసుకొని ఆలోచించాలి తప్ప ఇప్పుడు ప్రభుత్వంలో లేవు అంటే దానికి కారణం ఏంటి మీ అందరూ తెలుసు. గడిచిన 5 సంవత్సరాల్లో మరి మన 10 లక్షల రూపాయల కోట్లని అప్పు తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం మరి ఈ రోజు మళ్ళీ దానికి వడ్డీలు కట్టుకుంటా ఓ పక్కన స్కీమ్ వెళ్ళించుకుంటా మళ్ళీ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలి. ఎంత డబ్బుతో అభివృద్ధి చేస్తారో వాళ్ళ స్థిరస్థాయిగా ఉండిపోతారు. వాళ్ళు P4 అనేది అదే చంద్రబాబు నాయుడు గారి పిలుపు. రాష్ట్రంలో డబ్బు లేదని మనం చూస్తా కూర్చుంటే కుదరదు. ఏదో రకంగా మన ప్రజలు పనిచేయాలనేది మా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పేది, మేము మీకు చెప్పేది కూడా. ఎప్పుడు కూడా ఈక్వాలిటీ పెంచుకోవాలి. మనం ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మన ప్రజలు మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఎవడో గుర్తించారు, అది గుర్తుపెట్టుకోండి.